వాళ్ళేమో నెక్స్ట్ చైర్మన్ అని బోర్డు కూడా తయారు చేసుకుంటున్నారట. మరి ఏంటి అంటే వాళ్ళ దాంట్లో ఆల్రెడీ ఫిక్స్ అయిపోతారు చైర్మన్ మేమే అని. ముందు ముసళ్ళ పండుగ ఇక్కడ ప్రార్థిస్తున్న హరీష్ రావు గారికి ముందు ఏమంటున్నా అంటే అసెంబ్లీ రద్దుపరచుకుంటుంది. ముందుగా నేను చేయాల్సిన అవసరం ఏంటంటే హరీష్ రావు గారికి ఒకటే సవాల్ విసురుతా ఉన్నాం. ఈరోజు నువ్వు ముందుగా రాజీనామా చేయి. ఇప్పటికి ఎన్నోసార్లు రాజీనామా చేస్తా అని చెప్పేసి 2 లక్షల రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అని చెప్పేసి సంగారెడ్డి సభలో నువ్వు చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మేము ఏమంటున్నామంటే నువ్వు అసెంబ్లీ రద్దు అని అంటావు. అసెంబ్లీ రద్దు దేనికోసమే అసెంబ్లీ రద్దు చేయడం? నువ్వు ముందుగా రాజీనామా చేస్తావు, నువ్వు గెలుస్తావా? మైనంపల్లి హనుమంతరావు వస్తే నీకు భయం స్టార్ట్ అయింది, గౌరవ మంత్రి వివేక్ గారు వస్తే నీకు భయం స్టార్ట్ అయింది. నీతోటి నీ అనుచరులతోని నీ నాయకులతోని అవాకులు చెవాకులు మాట్లాడిస్తా ఉన్నావు. ఈ రోజు నేను చెప్తా ఉన్నాను కదా, హరీష్ రావు గారికి భయం స్టార్ట్ అయింది. మేము ఖచ్చితంగా కూడా 43 వాళ్ళలో కంపల్సరీ కూడా మేము మున్సిపల్ కౌన్సిల్ కొట్టడం జరుగుతుంది. ఏదైతే బీసీ నేత ఎవరన్నారో కంపల్సరీ కూడా చైర్పర్సన్ కూడా మేము కైవసం చేసుకోవడం జరుగుతుంది. దీనికి హరీష్ రావు గారికి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు మేము చైర్మన్ అని చెప్తున్నది ముందు ముసల పండుగ ఆలోచన చేసుకోండి. ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. ఎక్కడి పోయినా కూడా టీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు కూడా అన్యాయం చేసిరు. నిన్ననే మేము 8వ వారు వెళ్ళింది. అక్కడ మహిళలు ఎంత సంతోషం పడ్డారు తెలుసా? వాళ్ళకి 10 సంవత్సరాల నుంచి మాకు నీటి అవసరం ఉంది అని చెప్తుంటే కూడా అక్కడ కౌన్సిలర్ పట్టించుకోకపోతే మా నాగరాజు తమ్ముడు అక్కడ ఉండి వెంటనే అన్నయ్య మాకు బోర్ కావాలంటే మైనంపల్లి హనుమంతరావు దృష్టికి తీసుకెళ్లి అన్న ఇట్లా ఏందో వాళ్ళు ఇట్లా ఉన్నానంటే వెంటనే అక్కడ బోర్ స్టార్ట్ చేయండి, మహిళలను పిలుచుకోండి అని చెప్పి మహిళలు కూడా తండాలుగా మహిళలు వచ్చి వాళ్ళంతా వాళ్ళే పాలాభిషేకం చేసి మాకు నీళ్లు వస్తున్నాయి, మాకు ఏమైనా పండుగలకు కానీ ఆపదలకు కానీ మాకు నీళ్ళు అవసరం తీస్తున్న హనుమంతన్నకు జయ అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక రాబోయే కాలంలో కూడా మేము ఖచ్చితంగా కూడా మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకుంటాం. ఇవాళ హరీష్ రావు గారికి భయం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు చూసినా ఎవరితో నిలబడ్డాడని బలబలం సమానం ఉండాలి. గతంలో 2004లో ఏదైతే మా సోనియా గాంధీ ఆశీస్సులతో వైఎస్ రాజశేఖర భిక్షతో నీకు వార్డు మెంబర్ గెలవకుండా నీకు మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇలా నీకు భయం స్టార్ట్ అవుతా ఉన్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా కూడా కాంగ్రెస్ పార్టీ కంకబద్ధమై ఉన్నది. ఒక న్యాయంగా ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయాలి. ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇలా పేద ఇట్లాంటి నాసర్పుర కావచ్చు, అంబేద్కర్ నగర్ కావచ్చు, హనుమాన్ నగర్ కావచ్చు, 8వ వారు కావచ్చు, అక్కడికి వెళ్ళగానే మాకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ వస్తుందని చెప్తున్నారు. మా మహిళలకు ఫ్రీ బస్ అని చెప్తున్నారు. అదేవిధంగా ఇంద్రం మిల్లు గతంలో దేశంలో ఎక్కడ లేనటువంటి ఇంద్రం మిల్లు కట్టుకుంటా ఉన్నారు. ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇవన్నీ రేషన్ బియ్యం ఎక్కడ కూడా లేదు. వాళ్ళప్పుడు గతంలో కేటీఆర్ ఒక దగ్గర కూర్చొని ఇన్ని కోట్ల రూపాయలు అవుతాయని చెప్పి ఇలా మా రేవంత్ రెడ్డి, మా ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ అన్న గారు ఇలా కపటం ఏమైనా ఇలా ఒక పట్టణం కట్టుకొని ఈ రోజు తను రేషన్ బియ్యం ఇవ్వడం జరుగుతుంది. అప్పుడేంది అగ్రవర్ణాల్లో రేషన్ బియ్యం మంచి సన్న బియ్యం తినేవాళ్ళు. ఇలా ఏ ఇంటికి వెళ్ళినా, ఏ పేదవాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళు కూడా సన్న బియ్యంతో తినుకుంటే వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. 15 లక్షల రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఎక్కడ మేము ఇచ్చినాం రేషన్ కార్డులు అని చెప్తారు. ఒక్క ఈ సిద్దిపేటలోనే 43 వాళ్ళకి వెళ్దాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఆ రేషన్ కార్డులు, టీఆర్ఎస్ పార్టీ ప్రజలే చెప్తా ఉన్నారు. నిన్న కూడా ఆ వాళ్ళు చెప్పడం రేషన్ కార్డులు వచ్చినాయని చెప్పారు. దీనికి కాంగ్రెస్ పార్టీ కంకణం బద్దలం ఉన్నది. హనుమంతన్న ముందుకు వస్తారు, మైనంపల్లి హనుమంతరావు గారు తప్పకుండా ముందుకు వస్తారు అన్న భయం బాగా చూసుకున్నది. ఇప్పుడు వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా, చైర్మన్ మేమైతాం. మేము చెప్పుకోము, ప్రజల్లోకి వెళ్తాము. మేము 43 వాళ్ళల్లో అత్యధిక మెజార్టీతో గెలుస్తాము. అప్పుడే మా హైకమాండ్ ఎవరికి చైర్మన్ ఇస్తారో దానికి బీసీ నాయకులకు తప్పకుండా కూడా కౌన్సిలర్ గెలిచిన వారికి చైర్మన్ చేస్తాము. ఆ భయం చూసుకొని వాళ్ళు ఇవన్నీ అవాకు చెవాకులు మాట్లాడుతున్నారు. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న, జై మైనంపల్లి హనుమంతన్న, జై వివేక.